అయితే రాష్ట్రంలో 16 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇక వెయిటింగ్ లో ఉన్నటువంటి అదనపు కలెక్టర్ జి పద్మనారాయణని అయితే గద్వాల జిల్లా డిఆర్ఓగా, మేడ్చల్ డిఆర్ఓగా హరిప్రియను, మహబూబ్ నగర్ అదనపు కలెక్టర్గా షేర్లింగంపల్లి డిప్యూటీ కలెక్టర్ కె వెంకరెడ్డిని, భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్గా మెదక్ డిఆర్ఓ డి భుజంగరావును, ఆదిలాబాద్ జిల్లా అదనపు కలెక్టర్గా సిసిఎల్ఐ అసిస్టెంట్ సెక్రటరీ వి లచ్చిరెడ్డిని అయితే సికింద్రాబాద్ ఎస్టేట్ ఆఫీసర్గా, గద్వాల హౌసింగ్ బోర్డు పీడీటీ శ్రీనివాసరావును, గద్వాల ఆర్టీఓగా, గద్వాల ఆర్టీఓ ఎల్ అలివేలును, గద్వాల హౌసింగ్ పీడీగా సిసిఎల్ఏ అసిస్టెంట్ సెక్రటరీ పి రామకృష్ణను నర్సాపూర్ ఆర్టీఓగా బదిలీ చేశారు. ఇక ఎల్లారెడ్డి ఆర్టీఓ కె పార్థసింహారెడ్డిని, చేవెళ్ల ఆర్టీఓగా, నర్సాపూర్ ఆర్టీఓ కె మహిపాల్ రెడ్డిని, షేర్లింగంపల్లి తహసీల్దార్గా మెట్పల్లి ఆర్టీఓ ఎన్ శ్రీనివాస్ను, ఖమ్మం ఆర్టీఓగా ఖమ్మం ఆర్టీఓ జి నరసింహారావును అయితే మెట్పల్లి ఆర్టీఓగా వెయిటింగ్లో ఉన్న పి మాధవీదేవిని, నల్లగొండ స్పెషల్ కలెక్టర్ పిఏగా అయితే డిప్యూటీ కలెక్టర్గా పదోన్నతి పొందిన ప్రభాకర్ రొద్దును అయితే ఎల్లారెడ్డి ఆర్టీఓగా డిప్యూటీ కలెక్టర్ రవీందర్ రెడ్డి ఎడ్లను కూడా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా బదిలీ చేశారు. సికింద్రాబాద్ ఎస్టేట్ ఆఫీసర్ వి అరుణను ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని సూచించారు. ఇక ఈ మేరకు రెవెన్యూ శాఖ సెక్రటరీ డిఎస్ లోకేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.